the God of the Bible, whose power is balanced by his purity. ఆయన పరిశుద్ధత వల్ల తన సర్వాధికారాన్ని ఆయన ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయడు. ఎందుకంటే పరిశుద్ధతలో నీతి, న్యాయం ఉంటుంది. ఆయన పరిశుద్ధతలోనే సమానత్వం ఉంటుంది, నిష్పక్షపాత వైఖరి ఉంటుంది. సంఘ పెద్దలు కూడా తెలుసుకోవాలి, మీకు పవర్ ఉంటే సరిపోదు, మీ క్యారెక్టర్ కూడా ఉండాలి. దేవుడి దగ్గర నుంచి నేను క్యారెక్టర్ని పుణికిపుచ్చుకోకపోతే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, భర్తలు తమ అధికారాన్ని ఇళ్లల్లో భార్యల మీద చెలాయించేటప్పుడు ఇది వర్తిస్తుంది. తండ్రులు పిల్లల మీద, తల్లులు పిల్లల మీద తమ అధికారాన్ని పిల్లల మీద అభ్యసించేటప్పుడు ఇది వర్తిస్తుంది. స్కూల్, కాలేజ్ ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ మీద, టీచర్స్ మీద తమ అధికారాన్ని వాళ్ళు అభ్యసించేటప్పుడు ఇది వర్తిస్తుంది. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను ఎప్పుడు సరిగా వినియోగించగలనంటే వెన్ మై క్యారెక్టర్ ఈజ్ గుడ్. ఇక్కడ ఒక బైబిల్ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు తప్పు చేయజాలని దేవుడు, అంత పరిశుద్ధుడు. అందుకని ఈయన సర్వాధికార పీఠం కింద అన్యాయం జరగదు, అక్రమం జరగదు, నీతి న్యాయాలే ఉంటాయి. నీతి న్యాయాల దండంతో ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు.